మొన్నట్లు తెలియజేస్తున్నాను. వాక్యం ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము ధ్యానించుకుందాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతర పరిశుద్ధర, కోటాను కోట్ల స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ యొక్క ఉచితమైన కృపను బట్టి సెప్టెంబర్ మాసము 2వ ఆదివారపు ఆరాధనలో పాల్పొందు భాగ్యమును మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తోత్రములు. ఆరాధనలో ప్రభా అందుకొని ఇదిగో తండ్రి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. స్తోత్రములు. అలాగే తండ్రి, ఈ సమయంలో మీ యొక్క మహిమ కలిగిన ప్రభావము, శక్తి, ప్రేమ కలిగిన మీ మాటలను తండ్రి ఆలకించాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకనగా మీ యొక్క మాటలో శక్తి ఉన్నది, మీ మాటలో జీవం ఉన్నది, మీ మాటలో ప్రభావం ఉన్నది తండ్రి. మీ మాటల్లో ప్రభా సృష్టించే శక్తి ఉన్నది గనుక తండ్రి దయతో మా అందరితోనూ మాట్లాడమని వేడుకొనిచున్నాం. చక్కని మనోనిదానమును దయచేయము. అలాగే మీ సన్నిధిలో నిలబడి ఉన్న నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో మీ వాక్కుతో నన్ను నింపి మాట్లాడినది మీరు కాదు నేనే అని సెలవిచ్చావు కదా. గనక నా నోట నీ మాటలు వచ్చి మీ నోటు మూలగా వాడుకొని మా ఆత్మను బలపరిచి తృప్తిపరిచి మీరు మహిమానందమని వాక్యమైన యేసు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నీకు తోడైయుంటిని నీ మనవిని ఆలించియుంటిని అన్నిటి నుండి నిన్నాదరించిన తండ్రి ఆనందముతో స్తోత్రించు చుండుము. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. ప్రభువు పిల్లల ప్రభు యొక్క కృపా సమాధానములు దైవాశీర్వాదములు మన ప్రియ ప్రభువు సమృద్ధిగా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ దినము మనకి వాక్య వర్తమానము దేవుని యొక్క తోడు గురించి ధ్యానించుకుందాం. దేవుని తోడు. యెహోవా మనకు తోడై ఉంటే ఏమి జరుగునో ఆ సంగతులు మన వాటి ప్రకారంగా మనము ధ్యానించుకుందాం. మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ఎంతో మంది పరిశుద్ధులైన ప్రవక్తలు ఉన్నారు. వారికి దేవుడు తోడై ఉండి ఏ రీతిగా తన కార్యాలను వారిలా జరిగించిన వారై ఉన్నారో ఆ సంగతులను కూడా మనం కొద్దిగా ఈ దినం ధ్యానించుకుందాం. ముందుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఇస్సాకు గురించి చూద్దాం. ఆదికాండము గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో ఈ దేశమందు పరవాసమయ్యుండము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. చూడండి, ఇక్కడ ఇస్సాకుతో ప్రభువు చెప్పుచున్న మాట, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. మరి ఎవరైనా మనకి ఈ మాట, మరి దేవుడు కనుక మనకి మాట చెప్పినట్లయితే మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే ముందుగా దేవుడు ఏ పరిస్థితుల్లో వారితో ఈ మాట పలికిన వారై ఉన్నారో ఆ సంగతి ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఎందుకనగా మొదటి వచనం చూద్దాం. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు
గెరారులో ఉన్న ఫిలిష్తీ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అయితే ఫిలిష్తీ దేశంలో ఉన్న ఈ ఇస్సాకుకు, కరువు ప్రాంతంలో ఉన్న ఈ ఇస్సాకుకు ఈ యొక్క కరువును తప్పించుకోవడానికి, కరువులో తమంతా కూడా జాగ్రత్తగా మరి బతకాలి అని ఎంతో ఆశించున్న ఈ ఇస్సాకుతో ప్రభువు చెప్పుచున్న మాట, నీవు ఐగుప్తునకు వెళ్ళవద్దు. ఎందుకనగా నీకు కరువు ఉన్నా గాని నీకెవరు తోడు? నేనే నీకు తోడుగా ఉంటాను, నిన్ను నిత్యముగా నేను ఆశీర్వదిస్తాను అని ప్రభువు ఈ మాట పలుకుచున్నారు. ఆ సమయంలో ఈ యొక్క కరువు ప్రాంతములో, కరువు సమయంలో దేవుడు తోడే ఉండగా ఇస్సాకు ఆ కరువు ప్రాంతములో పంట వేశాడు. పంట వేసి ఏం చేశాడు? నూరంతల ఫలమును పొందిన వాడే ఉన్నాడు. నూరంతల ఫలం పొందాడు. తన యొక్క పొరుగు రాజైన గెరారు కంటే, ఫిలిష్తీల రాజు కంటే ఇతను అధికముగా హెచ్చింపబడ్డాడు. అధికముగా మరి ఆస్తిని సంపాదించుకున్నాడు. గొర్రెలను సంపాదించుకున్నాడు, దాసులను సంపాదించుకున్నాడు. అంత అత్యధికముగా దేవుడు ఈ యొక్క ఇస్సాకును దీవించారు. దానికి కారణం ఏంటి? దేవుడు తోడై ఇండుట. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనగా, అది ఎటువంటి పరిస్థితి అయినా కానీ, ఫలము లేని స్థితి అయినా కానీ, కరువు కలిగిన స్థితి అయినా కానీ, దేవుడు దాన్ని పూర్తిగా ఆశీర్వాదముగా మార్చి సమృద్ధిని మనకిక్కడ దయచి వాడై ఉన్నాడు. అదే రీతిగా యాకోబు గురించి కూడా చూద్దాం. 31వ వచనంలో, 1వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదను. చల్లి. మరి ఇక్కడ యాకోబుతో ప్రభు పలుకొచ్చిన మాట. ఈ సందర్భంలో కూడా ఒక సందర్భమును మనము చూద్దాం. ఈ యొక్క యాకోబు తన అన్నను మోసగించి, తండ్రిని మోసగించి, తండ్రి వద్ద నుంచి మోసముగా తనకు రావాల్సిన ఆ దీవెన తాను పొందుకున్నాడు. తర్వాత తన అన్నకు భయపడి తన ప్రాణమున కొరకు కాపాడుకుంటకు బయలుదేరి వెళ్ళిపోయాడు. తన తల్లి తండ్రి చెబితే, పెళ్లి చేస్తున్నామని చెబితే ఎక్కడికి వెళ్ళాడు? తన మామయ్యన లాబాను దగ్గరకు వెళ్ళిపోయాడు. లాబాను ఏం చేస్తున్నాడు? ఇతను దీవించబడిన కుటుంబపు వాడు, దీవించబడిన అబ్రహాము సంతానపు వాడు, దేవుని యొక్క తోడు వీరితో ఉన్నది అని గ్రహించిన లాబాను ఏం చేశాడు? తన కొలువులో పెట్టుకున్నాడు. తన కొలువులో పెట్టుకొని ఈ యొక్క యాకోబును చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. యాకోబు అడ్డం పెట్టుకొని తను ఎంతో సంపాదించాడు. పైగా యాకోబుకు రావాల్సిన జీతమును 10 మారులు మార్చి యాకోబును మోసగించి యాకోబుకు వచ్చినంతా కూడా తానే సంపాదన చేసుకున్నాడు. ఈ సమయంలో యాకోబు దగ్గర ఏముంది? తన పడిన కష్టార్జితం అంతా కూడా ఇతరులకు వెళ్ళిపోయింది. యాకోబు దగ్గర ఎక్కువ ఏమీ కూడా మిగులలేదు. ఈ సమయంలో యాకోబుతో ప్రభు చెబుచున్నారు, ఏమని? నేను నీకు తోడే ఉన్నాను కాబట్టి నువ్వు తిరిగి నీ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు, నీ తండ్రి దగ్గరకు వెళ్ళు. ఎందుకనగా యాకోబు యొక్క ఆలోచన ఏమిటి అనగా, ఇంతవరకు కూడా నేను నీకు కొలువు చేశాను, ఇంకా నా కొరకు, నా పిల్లల కొరకు నేను ఎప్పుడు కష్టపడతాను, నేను సంపడతాను, ఎప్పుడు సంపాదించుకుంటాను అని ఈ యొక్క యాకోబు అడుగుతూ ఉన్నాడు, లాబానుతో అంటూ ఉన్నాడు. అనగా తనకు ఆలోచన ఏముంది అనగా, అదే దేశంలో ఉండి, అదే ప్రాంతంలో ఉండి, అదే మందును పట్టుకొని తిరిగి వాటి మరలా మేపి ఏం చేయాలని, తన కొరకు, తన కుటుంబం కొరకు సంపాదన చేసుకోవాలని యాకోబు ఆశిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు ఎంతో చెప్తున్న మాట, నీవు ఉండవలసింది ఇక్కడ కాదు, నీకు వాగ్దానం చేసిన దేశమునకు నీవు వెళ్ళు. అక్కడ నీ అన్న ఉన్నా గాని నేను నీకు తోడే ఉంటాను, నీకు శ్రమ ఉన్నా గాని, నీకు కీడు ఉన్నా గాని
నేను నీకు తోడే ఉంటాను, కాబట్టి నీవు వెళ్ళు, నిన్ను తప్పక నేను ఆశీర్వదిస్తాను అని పలికిన ప్రభువు అదే రీతిగా యాకోబునకు తోడే ఉండి కూడా నడిపించి తన అన్న 400 మందితో మీదకి వచ్చినా గాని అతని మీద పడకుండా యాకోబును కాపాడి తిరిగి అతను దీవించి ఆ దేశంలో తిరిగి యాకోబును ప్రవేశపెట్టిన వారై ఉన్నారు. అదే రీతిగా యాకోబు అక్కడి నుంచి వెళ్ళక మునుపు కూడా ఎంతో భయంకరమైన వేదనలో ఉన్నాడు. ఇంటి దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఎంతో వేదనలో ఉన్నాడు. అటువంటి స్థితిలో కూడా యాకోబుకు దేవుడు కనబడి చెప్పిన మాట ఏమిటి? నేను నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను కూడా నీతో పాటు ఉంటాను, అంతేకాదు నిన్ను నిశ్చయముగా ఇక్కడికి తిరిగి తీసుకొని వస్తాను అని ప్రభువు ఇక యాకోబుతో చెప్పిన వారై ఉన్నారు కదా. ఈ రీతిగా అది ఎటువంటి ఇబ్బంది అయినా, మోసగించబడిన, తన ఆస్తంతని కూడా కోల్పోయిన, తన ఎంతో వేదనలో ఉన్న, శ్రమల్లో ఉన్న, బంధువుల వలన ఇబ్బందుల్లో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబునకు తోడే ఉండి యాకోబునకు ఆశీర్వాదము, యాకోబునకు దీవెన దయచేయచ్చు ఉన్నారు. ఇదే రీతిగా జతగా గమనించండి. మరి మనం చెప్పుకుంటున్న ఈ యొక్క సందర్భాలు, దేవుడు తోడే ఉన్న ఈ సందర్భాల్లో మనలో కూడా అనేక మందికి ఎదురవుతూ ఉండవచ్చు. లేమి అనేది రావచ్చు, కరువు అనేది రావచ్చు, ఇబ్బంది కలిగిన స్థితి రావచ్చు, అందరి చేత కూడా మరి వ్యతిరేకించబడిన స్థితి రావచ్చు. ఆయనలో కూడా ఇస్సాకుకు కరులు తోడిన దేవుడు, మోసగించబడిన యాకోబుకు తోడిన దేవుడు మనతో కూడా ఆయన ఉన్నవారై ఉన్నారు. ఆయన మనల్ని కాపాడువారై ఉన్నారు. వారిని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించేవాడై ఉన్నారు. అదే రీతిగా యోసేపు ఉన్నాడు. యోసేపు చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. అంత తోడిననియు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. తర్వాత 23వ వచనం చూడండి, 23వ వచనం. యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూడండి, ఇక్కడ యోసేపు తన యొక్క అన్నల చేత తృణీకరించబడి, అన్నల చేత ఇతరులైన వారికి, వ్యాపారస్తులకు అమ్మి వేయబడి ఐగుప్తు దేశమునకు కొనుక్కోబడ్డాడు. ఐగుప్తు దేశంలో ఆ వ్యాపారస్తులు ఇష్మాయిలీలు ఏం చేస్తారు? యోసేపును ఒక బానిసగా అమ్మివేశారు. బానిసగా అమ్మవేయబడుట అనగా అంతకన్నా భయంకరమైన స్థితి మరి ఏది కూడా ఉండదు. ఎందుకనగా బానిస అనగా వారికి ఇంకా హక్కులు ఏవి కూడా ఉండవు, ఎంత మాత్రము కూడా ఉండవు. ఎంత చాకరీ చేయించుకుంటారో చేయించుకుంటారు, పెడితే పెట్టినట్టు, తింటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు, మాట్లాడడానికి ఉండదు, ఏమీ చేయడానికి ఉండదు. అటువంటి భయంకరమైన బానిస బ్రతుకులో ఉన్న ఈ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు తోడై ఉన్నాడో అటువంటి బానిసగా ఉన్న ఆ యోసేపును అతను ఉన్న ఇంటిలో దేవుడు అభివృద్ధి చెందించి ఆ ఇంటి మీద అధిపతిగా చేశాడు. ఆ ఇంటి మీద అధిపతిగా చేశాడు. తర్వాత మరలా శోధన వచ్చి అన్యాయముగా ఈ యొక్క యోసేపును చెరసాలలో వేసినా గాని, చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉండి అతడు చేసినది యావత్తును కూడా అతను దేవుడు సఫలము చేశాడు. ఒక రాజ్యములో ఉన్నతమైన స్థితి ఏమిటి అనగా రాజు. అత్యంత మరి హీనమైన స్థితి ఏమిటి అనగా చెరసాల, ఇంకా చెప్పాలంటే బానిస. ఈ రెండు కూడా యోసేపు అనుభవించాడు. ఇటువంటి స్థితిలో ఉన్న ఈ యోసేపుకు దేవుడు తోడే ఉండగా యోసేపు ఎక్కడికి వెళ్ళాడు?
ఫరో యొక్క ఇంటి మీద అధిపతిగా, ఫరోకు తండ్రిగా, యోసేపు మీద మరి ఐగుప్తు అంతటి మీద అధిపతిగా యోసేపు నియమించబడ్డాడు. యోసేపు సెలవు లేకపోతే ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడడానికి వెళ్ళలేదు. యోసేపు సెలవు లేకుండా తమ చెయ్యి ఆడించడానికి వెళ్ళలేదు. యోసేపు సెలవు లేకుండా తమ కాలు కదపడానికి కూడా ఎవరికి కూడా వెళ్ళలేదు. అంతటి ఆధిపత్యమును దేవుడు యోసేపునకు అనుగ్రహించాలి. ఎందువల్ల తెలుసా? ఇందువల్ల దేవుడు బానిసగా ఉన్నా కానీ, చెరసాలలో ఉన్నా కానీ దేవుడు ఈ యోసేపునకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండుట అనేది ఎంతో ఉన్నతమైన స్థితి. మరి దేవుడు తోడై ఉండుట అనేది మనం చూసినప్పుడు, దేవుడు నాకు తోడైనప్పుడు నా కష్టం రాకూడదా? దేవుడు మాకు తోడైనప్పుడు మాకెందుకీ శ్రమ అని గిద్యోను అంటాడు. దేవుడు నీకు తోడే ఉన్నాడు అని దూత వచ్చి గిద్యోనుతో చెబితే, దేవుడు గనక మాకు తోడే ఉంటే మాకెందుకీ శ్రమ అంటాడు. శ్రమ రాకూడదా? దేవుడు తోడే ఉంటే రాకూడదా? రావచ్చా? రావచ్చును. శ్రమ వస్తేనే ఆ శ్రమలో దేవుని తోడు అనేది ఎలా ఉంటుందో మనము అనుభవించగలము. శ్రమ అనేది లేకపోతే దేవుని తోడు మనము చూడలేము, అనుభవించలేము. మనం ధ్యానించుకున్న అందరిలో కూడా మరి శ్రమలు వచ్చినవి, కష్టాలు వచ్చినవి, ఇబ్బందులు వచ్చినవి, సమస్యలు వచ్చినవి, ఎన్నో ఘోరమైన అవమానాలు ఎదురైనవి. కానీ అందరితో కూడా దేవుడు వారికి తోడై ఉన్నందువల్ల వారికొకటి కూడా వారు నెగ్గుకుంటూ వచ్చారు. దేవుడు వారికి విజయం వారికి దేవుడు దయచేసిన వారై ఉన్నారు. అలాగే ఇర్మియాతో ప్రభు అంటారు, ఇర్మియాను ఇంకను బాలుడుగా ఉన్న ఇర్మియాను దేవుడు ఏర్పరచుకున్నారు, తన ప్రవక్తగా ఏర్పరచుకున్నారు. 1వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తాం. 8వ వచనము, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. చూడండి, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను. మరి ఇర్మియాకు దేవుడిచ్చిన గొప్ప పని ఏమిటి అనగా, దేవుడు ఏమైతే చెబుతారో ఆ సంగతి ఈయన పలకాలి. తన సొంత మాట కాదు, ఏమైతే దేవుడు చెప్తారో అది పలకాలి. ఎవరితో చెప్పమంటారో వారితో చెప్పాలి. రాజుతో చెప్పమంటే రాజుతో చెప్పాలి. వారిని గద్దించుంటే వారిని గద్దించాలి. ఎంతో కష్టమైన పని. దేవుని యొక్క ప్రవక్తగా ఉండుట అనేది ఎంతో కష్టమైన పని. దేవుని యొక్క మాటలే వారు పలుకోవలసి ఉన్నది. స్వంత మాట మాత్రమే కూడా పనికిరాదు. ఇటువంటి స్థితిలో బాలుడిగా ఉన్న ఈ ఇర్మియా భయపడుచున్నాడు. నేనైతే చూస్తే బాలుడను, కానీ నువ్వేమో యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నావు, అధిపతుల దగ్గరికి వెళ్ళమంటున్నావు, రాజు దగ్గరికి వెళ్ళమంటున్నావు, రాజు యొక్క మరి ఆస్థానం దగ్గరికి వెళ్ళమంటున్నావు, అందరి ముందు కూడా రాజుని అందరినీ కూడా గద్దించమంటున్నావు. ఎలాగ ఏం చేయాలి అని భయపడుతూ ఉంటే ఇర్మియాతో ప్రభు చెప్తున్న మాట, నేను నీకు తోడైనాను కాబట్టి ఎవ్వరు కూడా నిన్ను పట్టుకొనలేరు, నిన్ను నేను విడిపించదను అని ప్రభువు ఈ రీతిగా రాజ్యమంతా కూడా అధిపతులు రాజందరూ వచ్చినా కానీ ఆఖరికి దేవుడే ఇర్మియాను దాచిపెట్టి మరి ఇర్మియాను కాపాడి ఆ యొక్క ఇర్మియాకి ఇచ్చిన తన వాగ్దానమును ఆయన నెరవేర్చుకున్నారు. ఈ రీతిగా దేవుడు తోడే ఉండటం వల్ల ఇర్మియా తన యొక్క అప్పగించబడిన ఈ యొక్క కార్యమును, తన పనిని సంపూర్ణముగా నెరవేర్చగలిగిన వాడై ఉన్నాడు. అలాగే మోషే కూడా దేవుడు తోడే ఉంటేనే తప్ప మోషే ఏ పని కూడా చేయలేకపోయాడు. సమూయేలు యొక్క మాటకు దేవుడు ఎలా తోడే ఉన్నాడో అలాగే మోషే యొక్క నోటికి కూడా దేవుడు తోడే ఉన్నాడు. కాబట్టి మోషే పలికిన ప్రతి మాట కూడా మరి ఫరో ఆలకించాడు. మోషే చెప్పిన మాట చొప్పున దేవుడు అన్నిటినీ కూడా
జరిగించిన వారై ఉన్నారు. నిర్గమాకాండం గ్రంథంలో 3వ అధ్యాయంలో 12వ వచనములో చూస్తున్నాం. నిశ్చయముగా నీకు తోడైందును. తర్వాత 4:12 చూడండి. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదను. నేను నీ నోటికి తోడైంటాను, నీకును కూడా నేను తోడై వింటాను. కాబట్టి ఒక్క మోషే పలుకగా లక్షలాది మంది విన్నారు. ఒక్క మోషే పలుకగా శత్రురాజు విన్నాడు. దేవుడే గనక మోషే నోటికి తోడైండకపోతే ఎవరైనా, ఒక నోటి మాధ్యము గల వానికి మాట ఎవరైనా వినగలరా? వింటారా? నోటి మాధ్యము కలిగిన వాడు, నాలుక మాధ్యము కలిగిన వాడైన ఈ మోషేకు దేవుడు తోడినందువల్ల అంతమందికి కూడా 40 సంవత్సరములు గొప్ప బోధ చేయగలిగాడు. అంతమందిని కూడా నడిపించగలిగాడు. శత్రువులతో మరి యుద్ధము అనగా మాటలతో ఫరోతో యుద్ధము చేయగలిగిన వాడై ఉన్నాడు ఈ మోషే. అదే రీతిగా యెహోషువతో కూడా దేవుడు తోడే ఉండి ఆయన కనాను దేశం అంతటిని కూడా ఇశ్రాయేలులందరికీ కూడా స్వాస్థ్యముగా అప్పగించిన వారై ఉన్నారు. 1వ అధ్యాయము 5వ వచనము. ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. మరి తోడై ఉండుట అంటే ఎన్నడూ కూడా విడువక మరి దేవుడు వారితో పాటు వస్తానని ఇక్కడ చెప్తారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనగా ఒకవేళ నీవు నన్ను విడిచిపెట్టినా గాని నేను మాత్రము నిన్ను విడువను అని పలుకుచున్న ప్రభువు ఈ యెహోషువకు తోడే ఉండి ఆ అన్ని దేశపు రాజులను దాదాపు 30 మంది పైగా అందరినీ కూడా ఒక్క దెబ్బతో యుద్ధములో విజయమును యెహోషువకి ఇచ్చి ఆ దేశమంతటిని కూడా స్వాస్థ్యముగా వీరికి అప్పగించిన వారై ఉన్నారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరితో చెప్పని మాట? గిద్యోనుతో చెప్పబడిన మాట. గిద్యోనుతో చెప్పిన ఈ మాటను బట్టి గిద్యోను బలము తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని దేవుని విశ్వాసం ఉంచి యుద్ధానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? యుద్ధానికి ఎలా వెళ్తారు? ఆయుధాలతో వెళ్తారు. మరి గిద్యోను ఆయుధాలతో వెళ్ళలేదు. ఎలా వెళ్ళాడో చూద్దాం. శత్రుదేశపు సైనికులు ఒంటెలు, రథాలు, ఇస్కిరేలుతో విస్తారముగా సమకూర్చుకొని వీరి మీదకి వచ్చారు. మరి గిద్యోను అయితే ఎంతమందిని తీసుకెళ్ళాడు యుద్ధానికి? 7వ అధ్యాయంలో 8వ వచనం చూస్తున్నాం. ఆహారమును బూరెలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపిను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. చూడండి, 300 మందిని నిలుపుకొనెను. మరి వారు ఎలా ఉన్నారు? 12 వచనము 7-12. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. మరి ఇటువంటి లెక్కలేనంత విస్తారమైన శత్రు సైన్యముల మీద యుద్ధమునకు 300 మంది తీసుకెళ్తున్న ఈ గిద్యోను వీరిలో ఎవరికైనా ఖడ్గం ఇచ్చాడా? ఆయుధం ఇచ్చాడా? ఇవ్వలా. చూడండి 16వ వచనములో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను
వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి. చాలండి. కనీసము ఎవరికి కూడా ఖడ్గమే లేదు, ఆయుధమే లేదు, ఈట లేదు, బల్లెము లేదు, ఏమీ లేదు. మరి ఏముంది? ఒక బోర, ఒక కుండ, ఆ కుండలో దివిటి. ఒక బోర, కొండ, దివిటి. ఎలా సాధ్యము? ఎలా సాధ్యము? నీకు తోడే ఉన్నాను అని పలికిన దేవుని మీద విశ్వాసం వచ్చి ఈ గిద్యోను యుద్ధమునకు ముందుకు వెళ్ళాడు. ఆయుధం పెట్టుకొని కాదు, కానీ తన ఆయుధము దేవుడే అని చెప్పి దేవుని విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళి అంతమందిని కూడా నశింపజేశాడు, అందరినీ కూడా ఓడించాడు. గొప్ప విజయం. ఒక 300 మందితో ఇస్కేలునంత విస్తారమైన శత్రువులను జయించడం అనేది ఎవరికైనా సాధ్యమా? దేవుడు గనక తోడైనప్పుడు ఏదైనా కానీ సాధ్యమే. ఆ సంగతి గిద్యోను గ్రహించాడు, ఆ సంగతి యెహోషువ గ్రహించాడు. తన గురువు లేరు. మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూచినా మోషే లేడు, దేవుని సందికి వెళ్ళిపోయాడు. ఇంతమందిని నడిపించే బాధ్యత యెహోషువ మీద పడింది. దేవుడు యెహోషువతో తెలియపరుస్తున్నారు, నేను నీకు తోడేంటాను, నువ్వు ముందుకు నడువు. గిద్యోనుతో పలుకుతున్నారు, నేను నీకు తోడేన్నాను, నువ్వు ముందుకు నడు, యుద్ధము చేయి. దేవుడు ఈ దినమున మనతో చెప్పుచున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. మరి మనము ఏం చేయాలి? వారి వలనే మనమును కూడా ప్రభువునందు గొప్ప విశ్వాసమును ఉంచే వారముగా ఉండాలి, విశ్వాసమును కలిగిన వారముగా ఉండాలి. అటు విశ్వాసం మనలో కలగాలంటే దేవుడు ఏమి చేయగలడో అది మీరు గ్రహించండి. ఆయన ఏం చేయగలడు? సమస్తమును కూడా ఆయన చేయగలడు. చేయలేదు ఏది కూడా లేదు. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఈ కట్టడం ఉంది, ఎలా వచ్చింది? ఇవన్నీ ఎలా వచ్చినవి? అంతా కూడా శూన్యంలో నుంచి వచ్చాయి. శూన్యంలో నుంచి దేవుడు చేశాడు. ఏమీ లేని స్థితి నుంచి ఇన్ని కలిగేసిన దేవుడు మనకు మన ఎడల తన కార్యాలు చేయలేరా? మన కష్టాలు తీర్చలేరా? మనల్ని రాకడలోకి తీసుకెళ్ళలేరా? మనల్ని పరలోకం చేర్చలేరా? అవునా కాదా? తప్పకుండా ఆయన చేర్చగలరు. దేవుని యొక్క శక్తిని మనము గుర్తించాలి. అబ్రహాంతో పలుకున్నారు, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. అటువంటి దేవుడు మనకు తోడైనప్పుడు మరి ఏదైనా కానీ మరి మన ఎడల దేవుడు సాధ్యము చేసే వాడై ఉన్నాడు. మరి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనమేం చేయాలి? మనమేం చేయాలి? చిన్నపిల్లలు, స్కూల్లో పిల్లలు ట్యూషన్ అయిన తర్వాత నాకు భయం వేస్తుందిరా, మా సుందరలో చీకటిగా ఉంటుంది, రా అంటే కూడా వెళ్తాం. ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తారు? బాయ్ చెప్తారు కదా. అంతవరకు తోడుగా వచ్చావు, థ్యాంక్స్ చెప్పి బాయ్ చెప్తాం, అక్కడి నుంచి విడిపోతాం. అవునా? అలాగే మనకి ఏదైనా పని తగిలింది, కష్టమైన పని తగిలింది, ఏం చేస్తాము? ఎవరైనా తోడు తెచ్చుకుంటాం. ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్ళాలి, ఏం చేస్తాము? ఎవరైనా తోడు తీసుకెళ్తాం. ఆ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఎవరికి వాళ్ళు టాటా బాయ్ బాయ్. అవునా? మరి దేవునితో ఎలా ఉండాలి? దేవునితో టాటా బాయ్ బాయ్ చెప్పాలా? మరి ఏం చేయాలి? దేవుడు నీకు తోడే ఉన్నాడు అని పలుకుతున్నా, లేక దేవా నీవు నాకు తోడే ఉండి నన్ను నడిపించు అని నీవు దేవుని కోరుకున్నా ఏం చేయాలి? ఎన్నడూ కూడా ఆయన్ను వదిలిపెట్టకూడదు. ఉదాహరణ చెప్తాం. అయ్యగారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. వచ్చి ఒక విచిత్రమైన కోరిక కోరింది, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి, ఒక చిన్న బాబుగా కావాలి అనేసి.
మనం ఉంచుకోలేవు ఆయన్ని, నువ్వు అని చూసుకోలేవు, వద్దులే అన్నారు. ఆమె వినలా, పట్టుబట్టింది. నాకు కావాలంటే కావాలి, నేను తీసుకుని పోతాను అని చెప్పంటే సరే తీసుకెళ్ళు అని పంపించారు. ఎవరిని? యేసుని. ఎలాగా? ఒక చిన్న బాబుగా ఆమె అంటే వెళ్ళారు. వెళ్తుంది ఇంటికి వెళ్ళిపోయింది. కూడా ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు, చిన్న బాబుగా ఉన్నారు. సాయంకాలం అయినప్పటికీ ఖాళీ బిందులు పట్టుకొని బయలుదేరింది నీళ్ళు పట్టుకోవడానికి పబ్లిక్ ట్యాప్లో. అక్కడ చూస్తే చాలామంది లైన్లో ఉన్నారు. ఏం పెట్టింది, ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళింది. మళ్ళీ వచ్చేటప్పటికి ఆ వరుస మారిపోయింది, బిందుల వరుస మారిపోయింది. అక్కడి నుంచి ఈమె అందుకుంది, తిట్ల దండకు అందుకుంది. తిడతా ఉంటే వెనకాలేమో ప్రభు ఆమెని పట్టుకుని లాగుతున్నారు. నువ్వు ఉండయ్యా. ఏం చేసింది ఆమె? ప్రభువుని పక్కన పెట్టి తన దారి తాను వెళ్ళిపోయి ఎంతో భయంకరమైన మాటలన్నీ కూడా మాట్లాడింది. చివరికి ఆయన చెప్పి ఆయన ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు తోడే ఉన్నారు అంటే మనం ఏం చేయాలి? దేవుడు నాతో నిత్యము కూడా ఉన్నారనే సంగతిని మనము ఎన్నడూ కూడా మరవకూడదు. ఏలియా ఈ యొక్క గొప్ప సంగతిని గ్రహించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయములో 1వ వచనము చూద్దాం. అంతటా తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా. చాలండి, ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అంటున్నాడు. తర్వాత 18వ అధ్యాయము 15 కూడా చూద్దాం. ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు. అలాగే ఎలీషా కూడా ఇటు గొప్ప మర్మమును ఎరిగిన వాడుగా జీవించాడు. 2వ రాజుల గ్రంథములో 3వ అధ్యాయములో 14వ వచనము చూద్దాం. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. అనగా దేవుడు మనకు తోడే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? కేవలం మనకు అవసరమైనప్పుడైనా, మనకు కష్టం వచ్చినప్పుడైనా, మనం ప్రయాణం చేసినప్పుడైనా, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడైనా, లేక నిత్యమునా? నిత్యము కూడా దేవుడు మనకు తోడే ఉన్నాడు అనే సంగతిని మనము గ్రహించాలి. ఎప్పుడైతే ఈ సంగతి మనం గ్రహిస్తామో అప్పుడు మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడత ఇవన్నీ కూడా ఎవరికి అనుగుణంగా ఉంటాయి? మనతో పాటు నిత్యము ఉన్న ఆ దేవునికి అనుగుణంగా, ఆయనకు ఇష్టమైనదిగా మనం నడుచుకుంటాం. ఎప్పుడైతే మనము ఈ సంగతి గ్రహించమో అప్పుడేమవుతుంది? ఆ యొక్క కొళ్ళయి దగ్గర దెబ్బలాడిన ఆమె వలె మనం కూడా చేస్తాం. దేవుడు చెబుతూ ఉంటారు, నేను నీతో ఉన్నాను, నువ్వు జాగ్రత్త, ఇలా ఉండు, అలా ఉండి చెబుతూ ఉంటారు. కానీ ఆమె వినలేదు. వెనక ప్రభువునామే పోగొట్టుకుంది. మరలా ఏడ్చుకుంటా వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చింది. అయ్యో నేను ఎలా చేశాను అని కదా. ఏలియా తాము బ్రతికిన ప్రతి దినము కూడా వారు ప్రభువు తమతో ఉన్నారు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనేక గొప్ప మర్మమును ఎన్నడూ కూడా మరువలేదు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథములో
15వ అధ్యాయము 23వ వచనము. తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖత అగపరచుట, మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించువి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా. నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క ఆజ్ఞను వినకుండా తన జనుల ఇష్ట ప్రకారము తాను చేశాడు, అప్పుడే దేవుడు రాజుగా ఉండకుండా సౌలును విసర్జించాడు. దేవుడు సౌలుతో ఉండకుండా ఆయన వెనుక తీశాడు. ఎప్పుడైతే వెనుక తీశాడో ఏమైంది? సౌలు వద్ద దేవుని ఆత్మ స్థానంలో ఒక దురాత్మ వచ్చి సౌలునికి ప్రవేశించింది. ఈ దురాత్మ వచ్చి సౌలులో దావీదు మీద ఈర్ష్యను అసూయను అధికము చేసి మరింతగా చెడిపోవడానికి చివరికి తాను వెళ్ళగొట్టించిన దేవునికి అసహ్యమైన కర్ణ పిశాచము గలవారి దగ్గరకు కూడా వెళ్ళి వారితో మాట్లాడేలాగా ఈ సౌలును ప్రేరేపించింది. చివరికి తనకు తానే తన కత్తి మీద తానే పడి చనిపోయేలాగా ఈ సౌలును ప్రేరేపించింది. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎందుకో తెలుసా? కేవలము సౌలు చేసిన ఒకే ఒక్క తిరుగుబాటు. అదే దేవుడు చెప్పిన ప్రకారముగా తాను చేయకపోవుట. అమాలేకీయులను సమూల నాశనము చేయకపోవుట అనగా మనుషులందరినీ చంపాలనుకున్నాడు, కానీ పశువులు మాత్రం ఆయన యొక్క దేశానికి తెచ్చాడు. అది కూడా శాపగ్రస్తమైన ఆ పశువులను దేవునికి బలిగా ఇవ్వాలని సౌలు కోరుకున్నాడు. తన సొంత ఆలోచన కూడా కాదు, తన జనుల యొక్క ఆలోచన. అదే రీతిగా సంసోను కూడా ఇదే రీతిగా దేవుని యొక్క తోడును పోగొట్టుకున్నాడు. ఇందువల్ల 16వ అధ్యాయంలో న్యాయాధిపతులు 20వ వచనంలో మనం చూస్తాం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడిజింపు కొందనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. సంసోనుకు దేవునికి మధ్య ఉన్న నిబంధన ఏంటి? నిబంధన గుర్తేమిటి? అతని యొక్క జుట్టు. ఎప్పుడైతే ఆ నిబంధనకు గుర్తైన ఆ జుట్టు తీసివేయబడిందో అప్పుడే యెహోవా అతనిని ఎడబాసి ఉన్నాడు. ఎప్పుడైతే ఎడబాసి ఉన్నాడో దేవుడు అతనికి తోడినందు వల్ల వచ్చిన అతనికి కలిగిన గొప్ప మహాబలమంతా కూడా ఆ ఒక్క క్షణములోనే అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిందో ఇతను శత్రువుల చేతికి బందీగా చిక్కిపోయాడు. తన కన్నులు పోగొట్టుకున్నాడు. చివరికి మరణము కావలసి వచ్చింది. చూడండి, దేవుని తోడుగా ఉంటే ఎన్ని అద్భుతమైన కార్యములు చేయగలమో, మనం చేసినంత కూడా ఎలా సఫలమవుతుందో చూస్తున్నాం. అదే రీతిగా ఆయన యొక్క తోడును మన యొక్క అవిధేయత వల్ల గనక పోగొట్టుకున్నట్లయితే ఎంత భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోతున్నారో అది కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులతో మీతో పాటు నేను వస్తాను, నడిపిస్తాను, మీకు వాగ్దాన దేశం ఇస్తాను సెలవిచ్చిన దేవుడు కూడా ఒక సందర్భంలో వారితో ఉండకుండా వెనుక తీశారు. సంఖ్యాకాండము గ్రంథంలో 14వ అధ్యాయంలో 43వ వచనంలో ఈ సంగతి మనము చూస్తాం. ఎప్పుడైతే దేవుడు వెనుక తీసినాడో వీరు యుద్ధమునికి వెళ్ళినా కానీ ఆ యుద్ధములో వీరు విజయం పొందకుండా అపజయమును పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మీరు యెహోవాను అనుసరించుట మానితే గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. దేవుని తోడు
పోగొట్టుకొనుట ఎలా సంభవిస్తుంది? ఒకటి, సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించలేదు. సంసోను దేవుని యొక్క నిబంధనను భంగపరిచాడు. ఇశ్రాయేలీయులు దేవుని మాట చొప్పున నడువలేదు, దేవుని అనుసరింపలేదు. ఆయన ఇస్తాను అని చెప్పినా కానీ వారు నమ్మలేదు. నమ్మకపోవటయే దేవుడు వారిని విడిచిలుపునట్లుగా చేసింది. వారి యొక్క అవిశ్వాసమే. ఏంటి దేవుడు చెప్పింది? ఏమిటి? మీకు ఆ దేశమును ఇస్తాను, వాగ్దానం చేసిన దేశమును ఇస్తాను అని చెప్పినప్పుడు వీరేం చేశారు? దేవుని తట్టు చూడకుండా తమ శత్రువుల తట్టు, వారి బలము తట్టు, తమ బలము తట్టు, వారి రథముల తట్టు, తమ యొక్క బలహీనతల తట్టు చూచి వారు మూర్ఖించారు. దేవుని నమ్మలేదు. ఆ అవిశ్వాసమే దేవుని వారికి దూరం చేసింది. కాబట్టి ఆ అమాలేకీయుల మీదకి వారు వెళ్ళినప్పుడు వారందరూ కూడా మరి ఓడిపోయారు, యుద్ధములో ఓడిపోయిన వారై విన్నారు. కాబట్టి ప్రభుని ప్రియులారా, మరి దేవుడు మనతో ఉన్నారు అనే సంగతి మనము నిత్యమును కూడా గ్రహించాలి. పాత నిబంధన కాలంలో వారితో ప్రవక్తలతో అలాగే ఇశ్రాయేలుతో తోడైన మన దేవుడు మరి మన కాలంకి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు? ఇమ్మోనీయులుగా ఈ లోకంలోనికి వచ్చిన వారై విన్నారు. ఇమ్మోనీయులు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు, దేవుడే మనకు తోడు అని అర్థమిచ్చే పేరు పెట్టుకొని యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు మనతో పాటు ఉన్నారు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను అని పలికిన దేవుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మనతోనే, నిత్యము మనతోనే ఉన్నారు. ఈ సంగతిని నిత్యముల క్రమం గ్రహించాలి. యెషయా గ్రంథములో 41వ అధ్యాయము 10వ వచనము మనకు దేవుడు దయచేస్తున్న వాగ్దానము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పిన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. యూజువల్గా మనకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానం కనుక చదివినట్లయితే ఎంత బలం అనిపిస్తుందో, ఎంత ధైర్యం అనిపిస్తుందో కదా. అయితే ఈ వాగ్దానము మన కష్టాల్లోనే కాదు కానీ నిత్యమును కూడా మనకు దేవుడు దయచేసి నెరవేర్చుచున్న వాడే ఉన్నారు అనే సంగతి కనుక మనము గ్రహించినట్లయితే దేనికి కూడా ఏ రోజు కూడా మనము వెనుకడుగు వేయము. దిగులు అనేది మన చెంతకి రాదు అనే సంగతి మనము జాగ్రత్తగా గమనించాలి. మరి ఇంకా దేవుడు తోడుగా ఉంటే మన మాటలు ఎలా ఉండాలి? దేవుడు తోడుగా ఉంటే మన మాటలు ఎలా ఉండాలి? మరి ఎవరైనా ఇద్దరు కలుసుకున్నారు, మీ బంధువులో లేక మీ స్నేహితులో, మీ పైవారో, లేకపోతే ఎవరైనా సంఘస్థులో, విశ్వాసులో ఇద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు?